జై భీమ్, జై భీమ్. ఈరోజు 34వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక జై భీములు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ జట్టి ఈశ్వరబాయి గారు ఒక ఐకాన్. ఆమె గురించి చెప్పుకోవడం అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆమె జేబీ రాజు గారి ముందు మాట్లాడటం అంటే మీకు చాలా ఇదిగా ఉంటుంది. దయచేసి 10 సంవత్సరాలు శాసనసభ్యురాలుగా పనిచేసిన ఆమె ఎనలేని త్యాగాలు చేశారు దళిత ఉద్యమాలకి. అలాగే 1944లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్పీచ్కి ఆమె వృత్తే టీచర్ వృత్తి. టీచర్ వృత్తిలో పనిచేస్తూ ఆయన భర్త అయిన లక్ష్మీనారాయణ గారు డాక్టర్ అయినందున ఆమె డాక్టర్ని కూడా గీతారెడ్డి గారిని కూడా డాక్టర్ చేసి ఆమె అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి ఆమె అడుగుజాడలో నడిచిన గీతారెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం గుర్తించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారికంగా చేయటం అందరికీ అభినందనీయంగా ఉంది. ఈ విధంగా గీతారెడ్డి గారి గురించి మరియు రామచంద్రరెడ్డి గారి గురించి చెప్పడం అంటే జయబరాజు గారి ముందు నేను చెప్పకూడదు, జయబరాజు గారు చెప్తేనే బాగుంటుంది. అందుకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రత్యేక జై భీములు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. మోస్ట్ సీనియర్ మోస్ట్ లీడర్ శ్రీ జేబీ రాజు గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. శ్రీమతి ఈశ్వరీబాయి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలికి, ఒక పోరాట యోధురాలు, నివాళులు అర్పించడానికి వచ్చిన అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుందాం, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకుంది. అంబేద్కర్ ఏదైతే ఒక సందేశాన్ని ఇచ్చాడో, ఓ నా దళిత ప్రజల్లారా, అణగారిన వర్గాలారా, మీరు పోగొట్టుకున్న హక్కులు తిరిగి సాధించాలంటే పోరాటం ఒక్కటే శరణ్యం అనేది అయితే చెప్పాడో ఆ పోరాట మార్గాన్ని ఎన్నుకుందాం. అందువల్లే ఆమె ఎప్పుడో 1951లో కార్పొరేటర్గా పోటీ చేసింది. మిత్రులు కూడా చెప్పారు. అప్పటికి ఇంకా ఎలక్టెడ్ కార్పొరేటర్స్ లేరు. గవర్నమెంట్ నామినేట్ చేస్తూ ఉండేది. మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈమె ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ. ఆ బలమైన పార్టీ తరఫున కార్పొరేటర్స్ పోటీలో ఉన్నారు. ఆయన తమ్ముడు తప్పించి ఇంకా మిగతా ఎవరన్నా ఒకరు ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు కూడా కిషన్ రావు, ఈశ్వరబాయి గారి తమ్ముడు కొద్ది కమ్యూనిస్టు భావజాలం. మొత్తం ఇంటింటికి తిరిగి ప్రజలకు ఏం చేయదలుచుకున్నాము చెప్పగానే ప్రజలంతా కూడా విశ్వసించి ఓటేసి గెలిపించారు. ఆమె మొట్టమొదటి రాజకీయాల్లో ఆ రకంగా ప్రవేశించింది. ఆ తర్వాత ఆమె చేసిన సేవలు అద్భుతమైన సేవలు చేసేది. కార్పొరేటర్గా మాడపాటి హనుమంతరావు గారు చైర్మన్గా ఉన్నారు ఇండిపెండెంట్ కార్పొరేషన్కి. అంతవరకు కార్పొరేషన్ ఇండిపెండెంట్ కాదు. ఈమెకి ఒక కమిటీ చైర్మన్గా ఇచ్చి ఆమెను చాలా గౌరవించేవారు. అంత పెద్ద ఆయన మాడపాటి హనుమంతరావు గారంటే. ఆమెకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయడంలో అద్భుతంగా ఎన్నో సాధించింది. ఆమె టీచర్గా మొదలుపెట్టింది జీవితాన్ని. పియూసీ చదివిన తర్వాత ఏం చేయాలని అనుకుని ముందు టీచర్ ఎడ్యుకేట్ చేద్దాం. ఇక్కడే ఉన్నటువంటి మన చిలకలగూడలో అక్కడ ఆమె స్వయం
స్వయంగా కూడా ఒక స్కూల్ ఏర్పాటు చేసింది. పరోపకార స్కూల్లో ముందు పనిచేసినప్పటికి కూడా స్త్రీల పట్ల, స్త్రీల అభివృద్ధి పట్ల ఆమె అంకితమై పనిచేసింది. ఆనాటి నుంచి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి నైట్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. అట్లాగే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆ రోజునే ఆలోచించి ప్రభుత్వాన్ని ఒప్పించి, కార్పొరేషన్ ఒప్పించి చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసింది స్త్రీలకి. ఆ రకంగా స్త్రీల గురించి అప్పుడే కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత, బహుశా అప్పుడు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. సీఎం గారు బ్రహ్మానందరెడ్డి గారు ఈ మాటలు అసెంబ్లీలో మాట్లాడుతుంటే బ్రహ్మానందరెడ్డి గారు భయపడేవారట. ఆయనే స్వయంగా చెప్పాడు, అమ్మా నీ పౌరుషాన్ని చూస్తుంటే, నీ మాటలు చూస్తుంటే ఇక్కడ నేను నిలబడలేనంత పరిస్థితి ఏర్పడుతుంది. నాకు నిన్ను చూస్తే నాకు భయం వేస్తుందమ్మా, కొంచెం శాంతించు అనేవాడట. ఇది బ్రహ్మానందరెడ్డి గారు అన్న మాటలు. ఆయన ఒక చైర్మన్ పదవి ఇచ్చాడు ఆవిడకి, క్యాబినెట్ ర్యాంక్. అపోజిషన్ పార్టీకి ఎవరికి కూడా చైర్మన్ పదవి ఎవరు ఆమె అడగదు. ఆమె అడగకుండా కూడా క్యాబినెట్ ర్యాంక్ తోటి చైర్మన్ పదవి ఇచ్చారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎన్ని స్కీములు ఇంట్రడ్యూస్ చేసిందంటే, దానికి ఫండ్స్ రాకపోతే ఒక్క ఫోన్ చేస్తే చాలు, డైరెక్టరే ఎడ్యుకేషన్ స్వయంగా దగ్గరికి వచ్చి ఆర్డర్ పట్టుకుని ఇచ్చేవాడు. అప్పుడు ఫీజులు కట్టవలసిన పరిస్థితి ఉండేది. ఆడపిల్లలకు ఫీజులు అవసరం లేదు అని ఒకటి, ఇంకా అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ అభివృద్ధి గురించి ఆమె చేసింది. 5 సంవత్సరాల్లో అద్భుతాలే సృష్టించింది ఆమె ఎడ్యుకేషన్ విషయంలో, స్త్రీల ఎడ్యుకేషన్ విషయంలో. అయితే నా అదృష్టం ఏమంటే, ఆమె ఎన్నికలు వచ్చాయి. 1962లో ఎన్నికలు జరిగాయి. మొట్టమొదట 62లో ఎన్నికలు జరిగినప్పుడు మన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిగూడలో నాయన ఇట్లాగా ఎప్పుడు ఇక్కడే చిన్నగా ఉన్న ఇల్లు, ఇప్పుడు పెద్ద ఇల్లులో గీతారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు ఉంటున్నారు. ఆమె చిన్న ఇంట్లో ఉండేది. మేము అక్కడ కలుసుకునే వాళ్ళం ఇక్కడే పక్కన. వెళితే ముందుగా నాయన మీరు టిఫిన్ చేశారా అని ఎమ్మెల్యే ఆమె, ఒక ఫియట్ కార్. ఆమె కళ్ళజోడు పెట్టుకుని నడుస్తుంటే, ముఖ్యంగా కోనసీమ చెప్తున్నాను, 77 ఎలక్షన్కి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆమె కళ్ళజోడు పెట్టుకుని నడుస్తుంటే ఈమె రాజులా అని అడిగేవారు. అంటే క్షత్రియులా ఈమె, ఏం కులం అంటే క్షత్రియులా కనపడేది, ఒక పెద్ద హీరోయిన్లా కనపడేది ఆ కళ్ళజోడు పెట్టుకుంటే. ఆ కారు ఆమె డ్రైవ్ చేసేది, ఎవరు ముట్టుకొని ఇచ్చేది కాదు. ఉన్నది ఒక కారు, ఇది పాటు చేస్తారు కదా. సో అట్లా ఎంత టీవీగా ఉండేది, ఎంత టీవీగా ఉండేదో మనిషి. యాక్చువల్లీ మేము ఈసారి కాంగ్రెస్కి బాగా సపోర్ట్ చేసినాం మేడం, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి. సో మాకు కూడా కొంచెం ఫ్లెచ్చింగ్ వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడ కూడా కనుమరుగు అయిపోయింది అనేసి అందరూ చాలామంది అనుకున్నారు. సో ఇప్పుడు ఎవరికైనా అవకాశం కావాలనుకున్న కార్పొరేట్లలో నిల్చోవాలనుకుంటే కూడా కాంగ్రెస్ సపోర్ట్తో మనము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనము కంటెస్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటి మంచి అవకాశాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఒక రీబర్త్ ఇద్దామని మేమందరం అనుకుంటున్నాము మన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి. మనం ఈశ్వరీబాయి మేడం గారికి ఎట్లయితే ఎవ్రీ ఇయర్ వర్ధంతి జయంతి సెలబ్రేట్ చేసుకుంటామో, మాటలతోనే కాకుండా ఆమె చూపించిన ఏదైతే మార్గం ఉందో అవి కూడా ఒక పొలిటికల్గా మనము ముందుకు తీసుకోవాలని అనుకుంటున్నాము. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మహేష్ బాబు గారికి మన అందరికీ జేబీఎం తెలుపుతుంటారు. థ్యాంక్ యూ సార్. సరైన ఎలక్ట్రిసిటీ లేదు, ఈ టెక్నాలజీ లేదు, కార్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. బట్ షీ హాస్ గాట్ ఆల్ త్రూ అవుట్ ది స్టేట్, దట్ ఈస్ బోత్ ది స్టేట్, ఆంధ్ర అండ్ తెలంగాణ.
in those days. Today we are in such a comfort zone, but still people are not in that position to at least uplift a person who is just beside him. సో నేనేమంటున్నానంటే బాబాసాహెబ్ యొక్క మార్గంలో విశ్వేశ్వరయ్య గారు నడుస్తున్నారు. ఏంటంటే పే బ్యాక్ టు ది సొసైటీ ఈజ్ ది మోస్ట్ important thing in the is the factor today, that everybody has to learn that whatever they earn, something out of it they have to pay back to the society for society development అని ఇప్పుడు మేడం డాక్టర్ గీతారెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు ఇంతమంది మహామహులుగా రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు, ఈసారి స్పెషల్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అందులో ముఖ్యులు మా జేబీ రాజు గారు ఇక్కడికి రావడం, అక్కడ తప్పకుండా వస్తారు. 34 సంవత్సరాల మన వర్ధంతి సభకు వస్తారు, ఆమె ఒక జయంతి సభకు వస్తారు. అలాంటి ఫాలోవర్స్ మా అమ్మగారికి ఉన్నారంటే నేను ఎంతో అదృష్టవంతురాలి అని భావిస్తాను. వారికి వయసు అడ్డం వచ్చినా పట్టలేదు, అలాగే వచ్చి ఇంత దూరం వచ్చి అమ్మ గురించి సేవలు చెప్పగలిగినారంటే అమ్మతో కలిసి తిరిగి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు చాలామంది వయసు వచ్చేసి మరి పరమపదించారు గారి మన రాజు గారు 100 సంవత్సరాలు ఉండాలండి. మా అమ్మ కొరకైనా మీరు 100 సంవత్సరాల ఆయుష్ మీకు ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను, ఆమెని కూడా కోరుకుంటున్నాను. ఆమె గురించి ఎంత చెప్పినా నాకు తల్లి, అమ్మ తల్లి, మీ అందరికీ మీ లీడర్ ఆమె. ఈరోజు మా చెన్నయ్య గారు వచ్చారు, ఆయన ఎంతో బిజీగా ఉన్నా కూడా మన నేషనల్ బాల్ మహానాడుకి ఆయన లీడర్ అయినా కూడా నా చెన్నయ్య గారు కూడా చాలా చాలా దగ్గరగా తెలుసు. శివ్ కుమార్ గారు, అలాగే మా దయానంద్ గారు, వీళ్ళంతా రెగ్యులర్స్ అండి. అంత అంటే కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. మరి చిన్నయ్య గారి కంటే ఆల్ ఇండియా లెవెల్ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆయన ఒక ప్రెస్ ఇస్తారు ఒకసారి. వీరు కొన్ని రోజులు సిక్గా ఉండి రాలేకపోయినారు, కానీ ఇప్పుడు బాగా ఉన్నారు, వస్తున్నారు, చాలా సంతోషం. శంకర్ అయితే అప్పుడు కూడా ఇట్లే ఉండేవాడు, ఇప్పుడు కూడా. వీళ్ళందరూ నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తులు. అమ్మకు షష్ఠి పూర్తి చేద్దామని చెప్పేసి ఎవరికి ఆలోచనలు రాలే. మేము ఫారెన్లో ఉండిపోయి ఇవన్నీ కూడా మర్చిపోయినాము. మేము వచ్చిన సేమ్ ఇయర్ అనుకుంటాను షష్ఠి పూర్తి చేయాలని చెప్పి వీరు చెప్పి చేయించారు. నేను ఆయనకి చిన్నగా హెల్ప్ ఎక్కడ చేశానంటే, బాగా మన గవర్నర్ కుముద్బేన్ జోషి నాకు చాలా నన్ను లైక్ చేసేది. ఆమెను కూడా చీఫ్ గెస్ట్గా పిలుచుకోవడం నేను చేసిన ఒకే పని, కానీ తక్కిందంతా వారు చూసుకున్నారు. ఆ కృతజ్ఞత ఈరోజు కూడా నేను మీకు అందరూ ముందు మీకు తెలియజేస్తాను. అలాంటి శిష్యరికం ఉంది. సో ఆ రోజు కూడా ఆమెకి ఫాలోయింగ్ చాలా ఉండేది, అర్బన్ ఏరియాస్లో కానీ ఇంకా ఎక్కువైతే రూరల్ ఏరియాస్లో. లేకపోతే ఒక మంత్రిని, అన్నీ హంగులు ఉన్నటువంటి ఒక మంత్రిని, గవర్నమెంట్లో ఉన్న వ్యక్తిని ఓడించాలంటే ఎవరికి సులభం కాదు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల సమస్యలు చూసుకుంటూ ప్రజలే నా ఊపిరి అనుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తికే ప్రజలు ఓటు వేస్తారు. ఒక్కసారి కాదు, 2 సార్లు అదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి. 3వసారి వచ్చే వరకు అది డీలిమిటేషన్లో మారిపోయింది. అప్పటి నుంచి గాలి కూడా డీలిమిటేషన్ వలన ఇంకో కాన్స్టిట్యుయెన్సీకి లాస్ట్ మినిట్లో పోవాల్సి వచ్చింది. అంటే దాన్ని బట్టి మనం అనవచ్చు, ఒక పార్టీకి చెందిన వాళ్ళే ఈ పార్టీ నుంచి వెళ్ళవచ్చు, ఆ పార్టీ నుంచి వెళ్ళవచ్చు. కానీ ఇండిపెండెంట్గా ఉంది ఒక మహిళ. 1960s, 50s, 51లో కౌన్సిలర్ అయినారు. ఎవరైనా అవ్వగలుగుతారా? 51లో కౌన్సిలర్ అయినారు. అండ్ నేను చిన్నదాన్ని, కానీ ఈ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ అది నన్ను కూడా ఎంబడి తీసుకెళ్ళేది. సో ఆమె దగ్గరగా ఉండి ఇటు తల్లి పాత్ర చక్కగా పోషించి నన్ను ఒక మంచి మనిషిని చేశారు. ఈరోజు ఏదైనా పేరు నాకుంది అంటే మా తల్లి నన్ను పెంచినటువంటి విధానం నుంచి, నన్ను చదివించినటువంటి విధానం. చదువు వచ్చేవారికి చాలా స్ట్రిక్ట్గా ఉండేది. చదువుకోవాలి, నువ్వు హై లెవెల్ చదువుకోవాలి, ఫారెన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మంచి డిగ్రీస్ తీసుకురావాలి. అంబేద్కర్ ఎలా చేశాడు చూడు, ఎంత కష్టంలో కూడా చదువుకున్నాడు. నేను ఉన్నాను, నీకు పో,
నువ్వు పోయిరా, హాస్పిటల్ నేను కట్టి పెడతాను. ఆమె హాస్పిటల్ ఎలా కడుతుందబ్బా అనుకున్నాను, కానీ పోయినాము. కష్టపడి ఇద్దరం చదివినాము. ఆమె పేరు నిలబెట్టేలా, ఆమె గర్వించేలాగా మంచి మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ డిగ్రీస్ కూడా మేము తెచ్చుకోవడం జరిగింది. ఆమె అనేది ఇంటికి వచ్చేసి ఇంకా ఫారెన్ వద్దు అనేసి. అలాగా దేశ ప్రేమ కూడా ఆమెకు ఉంది. నా కూతురు అక్కడే ఉండిపోవాలి, చదువుకోవాలో వచ్చేస్తే అదంతా. ఆమె అనడం అట్లే మేము ఇప్పుడు రాజుగారు చెప్పినట్టుగా ఒకసారి రియాద్లో పనిచేసేటప్పుడు మా అదృష్టపరంగా మరి ఇందిరాగాంధీ గారు అలాగే రాజీవ్ గాంధీ గారు రావడం, మీరిందరూ, నేను అన్నాను ఐఎమ్ అన్ ఎస్సీ మ్యామ్ అన్నాను ఆమెతో, ఇందిరాగాంధీతో. బట్ యూ హ్యావ్ అ రెడ్డి నేమ్ అన్నది నాకు. అసలు మై హస్బెండ్ ఇస్ అ రెడ్డి అంటే చాలా మంత్రం ఉంటుంది. ఏం చూశారో మాలో మీరు అన్నారు కదా, దానికి జవాబు నేను చెప్తున్నాను. వారు మమ్మల్ని చూసింది ఆ రోజుల్లో, దిస్ వాజ్ 1982 రియాద్కి వచ్చారు. సో షీ వాజ్ వెరీ వెరీ థ్రిల్డ్, వెరీ ఎక్సైటెడ్. ఒక ఎస్సీ ఆ రోజుల్లో, ఒక ఎస్సీ లేడీ అండ్ రెడ్డి బాయ్, కమ్ బ్యాక్ టు ఇండియా, ఐ వాంట్ టు షో యూ యాజ్ ఎగ్జాంపుల్ టు ద హోల్ సొసైటీ అని చెప్పి ఆమెకు చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. సో ఆ విధంగా ఏదో అలా రాసి ఉందేమో వచ్చేసాం. అమ్మ అదే చెప్పింది, ఆమె ఇందిరాగాంధీ కూడా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నాను, మన వాళ్ళకు సేవ చేయాలి అని. ఎనీవే అవన్నీ జరిగినవి మీరందరూ కూడా చెప్పడం జరిగింది, చక్కగా మాట్లాడాలి. నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కానీ నా తల్లి నా మనసులో రోజు ఉంటుంది. మీరు అర్థం చేసుకోగలుగుతారో లేదో, కానీ నేను ఎప్పుడైనా లేటుగా ఇంటికి వెళ్తూ ఉంటే అమ్మ వెయిట్ చేస్తుంది కదా అని ఈరోజు నా మైండ్లో అమ్మ వెయిట్ చేస్తుంది. మై మైండ్ వర్క్స్ లైక్ దట్. అటాచ్మెంట్ ఆమె ఇక్కడ లేకపోయినా ఆత్మిక అటాచ్మెంట్ అలా ఉంది. సో ఆమెని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన మహిళలు, ముఖ్యంగా మన కమ్యూనిటీ మహిళలు చాలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆమెకేం ఫెసిలిటీస్ లేకుండా ఈ పిల్లలకంతా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పువర్ కండిషన్ అనేది లేదు. లో మిడిల్ క్లాస్ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఉండొచ్చు, అందరికీ కూడా ఒక మంచి లైఫే ఉంది. సో వాళ్ళు స్వతహాగా ఆడపిల్లలు స్వతహాగా నిలబడి వాళ్ళ కాళ్ళపై నిలబడాల్సింది అనే ఆలోచనతో ఈరోజు మేము ఈ నర్సింగ్ కాలేజ్ స్కూల్ రన్ చేస్తున్నాము. అందుకని ఈ ప్రోగ్రాంకి మీరందరూ రావడం నేను ఎంత ఆనందిస్తున్నానో ఆ ఆనందంతో నేను మాట్లాడేస్తున్నాను. శంకర్ కూడా ఎప్పుడు మరి యువజన సంఘంకి హెడ్ ఉంటూ ఆయన కూడా బాగా నడిపించారు. వీళ్ళు స్థిరపడిపోయినారు. మాకెవరు ఉన్నారనుకుంటే ఈ కొన్ని పేర్లు నాకు తక్కువని నా మైండ్లోకి వస్తాయి. వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటున్నారు. మరి ఇవి చెప్పుకుంటూ సాయంత్రం ప్రోగ్రాం ఉంది. కానీ ఇప్పుడే మా మంత్రులు నాతో మాట్లాడడం జరిగింది. జూపల్లి గారు, ఆయన ఎస్ఎల్బిసి కెనాల్లో జరిగినటువంటి ట్రాజడీకి వెళ్ళిపోయి అక్కడ పట్టుబడ్డారు. ఆయన కొంచెం వచ్చేకి బాగా లేట్ అవుతుందట. సో నేను రాలేదని దాకా అన్ని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఫోన్లో మాట్లాడాల్సి. పొన్నం ప్రభాకర్ గారేమో సీఎం కరీంనగర్కి వస్తున్నారు. సో ఆయన తప్పించుకోలేదు. కానీ వాళ్ళు రాలేకపోయినా ప్రోగ్రామ్ అయితే నడిపించండి మీరు అని చెప్పి నాకు అంత మాత్రం గౌరవించి నన్ను అమ్మరు, మేము ఇలా రాలేకపోతున్నాం, ప్రోగ్రామ్ మాత్రం బాగా జరుగుతుంది, వాళ్ళకి దీని అంటారు, నన్ను అక్క అంటారు, ఏదన్నా కూడా గౌరవంగా ఈరోజు అర్థం చేయలేదు. ఈరోజు అసలు ఒక విశేషం అదేంటంటే, ఎప్పుడు మేము మెమోరియల్ అవార్డు ఒకరికి ఇస్తుంటాం. ఈసారి మెమోరియల్ అవార్డు మేము ఆలోచించకుంటే అదే మాకు వచ్చేసింది. ఎలాగంటే, ఒక ప్రొఫెసర్ లారెన్స్ సైమన్ ఫ్రమ్ బాస్టన్ యుఎస్ఏ, ఆయన ఒక 30 yearsగా కాస్ట్ సిస్టమ్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఏ కాస్ట్? అవర్ టైప్స్ ఆఫ్ డౌన్ ట్రాడన్ కాస్ట్. అలా చేస్తూ ఒక బుక్లెట్ తీసుకొచ్చారు. వాక్సన్ యూనివర్సిటీ అని చెప్పి సదాశివపేటలో ఒక యూనివర్సిటీ ఉంది కొత్తగా. అక్కడికి ఆ యూనివర్సిటీ ఎకనామిక్ డిపార్ట్మెంట్ని ఆయన పేరు పెడుతుంది. ఆయన ఒక గెస్ట్ లెక్చరర్గా కూడా ఉంటారు. ఆ గెస్ట్ లెక్చరర్గా ఆయన రావడం జరిగింది. మరి ఆ గెస్ట్ లెక్చరర్గా ఎలాగా వస్తున్నారు అని చెప్పేసి
మన అబ్బాయి ఒక అతను వాళ్ళ దగ్గర ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన పేరు మహేష్, సంథింగ్ లైక్ అంబేద్కర్ లాగా పేరే ఉంది, అంబేద్కర్ సంథింగ్. ఆయన అన్నాడు, మ్యామ్ మీ ప్రోగ్రామ్స్ వస్తుంటాను, నేను చూస్తాను ఈ మెమోరియల్ అవార్డ్. ఇఫ్ యూ థింక్ రైట్, మీరు వీరికి ఇవ్వండి, ఎందుకంటే ఈయన మన విషయం గురించే ఇంత సర్వీస్ చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, దేశాలు కూడా తిరుగుతూ ఉన్నాడు. అట్లా అని చెప్పేసి చెప్తే నేను ఇట్స్ ఓకే, మేము మాట్లాడుకున్నాం, కొంతమంది మాట్లాడుకుంటే సంథింగ్ డిఫరెంట్, మనం ఆలోచించకుండానే ఇలా రావడం అనేది మనకు కూడా మంచిది కాదు. అయితే అనుకోకుండా ఈ అవకాశం నాకు దొరికింది, మేము వదులుకోదలుచుకోలేదు. ఆయనకు నేను మెయిల్ పెట్టగానే ఒప్పుకున్నాడు. ఆయన అప్పుడు అమెరికాలోనే ఉన్నాడు. ఒప్పుకోవడం కూడా మాకు చాలా పెద్ద విషయమే. ఆయన వచ్చాడు నిన్నగాక మొన్న ఈవినింగ్ వచ్చి ఒక హోటల్లో ఉన్నారు. నాకు చెప్తే నేను వెళ్ళి అని కలిసి మన ఫెలిసిటేషన్ చేస్తాం కదా, ఒక షాల్ వేసి ఒక బుక్ ఇచ్చి అది కూడా నేను చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడితే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఆ రోజే ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఉండింది మన వాళ్ళది, వాళ్ళ అమ్మాయికి, వాళ్ళు చాలా పట్టుబట్టారు. ఆ సుధారాణి, ప్రొఫెసర్ సుధారాణి. సో నేను ఆయనని ఒక హాఫ్ అన్ అవర్ ఆయనతో మాట్లాడి అక్కడికి వచ్చి ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఒక రెండు ఐటమ్సే బాకీ ఉండే చూసేసి వచ్చేసాను, అమ్మాయిని టెస్ట్ చేసి. అయితే మీ అందరికీ తెలియపరచడం ఏంటంటే ఈరోజు మనం అనుకోకుండానే ఒక అవార్డు కొరకు వస్తున్నారు. సో మంత్రులు, మన డిప్యూటీ సీఎం గారు తప్పకుండా ఉంటారు. హీఈస్ అవర్ చీఫ్ గెస్ట్. సీఎం బిజీగా ఉన్నప్పుడు మరి ఆయన తరఫు నుంచి కూడా ఆయన వస్తున్నాడు. పర్సనల్గా కూడా నేను ఇన్వైట్ చేస్తే వస్తున్నాడు. సో ప్రోగ్రామ్ వెళ్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ మీరందరూ ఇక్కడ మాట్లాడాం కదా అనేసి ఇంట్లో పోయి పడుకోకండి ప్లీజ్. దయచేసి సాయంత్రం కూడా 5-6 గంటలకైనా మీరు రండి. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అనేది. ఫారినర్ మన గురించి ఏం మాట్లాడతారో మనం మనం మన గురించి మాట్లాడతాం. బట్ వాట్ ఈస్ అన్ అమెరికన్ గాట్ టు టాక్ అబౌట్ అన్టచబిలిటీ అండ్ కాస్టిజం అనేది మనకు చాలా ఇంట్రెస్ట్. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ అని చెప్పి మీకు ఒకసారి చెప్పి మీరు రావడం మరొకసారి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ ఈశ్వర్ భాయ్ గారు, జోహార్ జోహార్. జోహార్ ఈశ్వర్ భాయ్ గారు, జోహార్ జోహార్. ఈశ్వర్ భాయ్ ఆశయాలు కొనసాగిద్దాం. ఈశ్వర్ భాయ్ గారి ఆశయాలు కొనసాగిద్దాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ అమ్మా ఈశ్వర్ భాయ్ కి. బహుశా మేము పాఠ్య గ్రంథాల్లో కూడా రాశారు ఆ యొక్క అంశాలన్నీ కూడా. అది మొదటిసారిగా వారిని అక్కడ కలవడం జరిగింది. ఆ తర్వాత గోకుల్ నగర్లో గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ గోకుల్ నగర్లో వారిని తీసుకురావడంతో ఆ రోజు చీఫ్ గెస్ట్గా అంబేద్కర్ జయంతికి వారు రావడం జరిగింది. వీళ్ళందరూ నాయకులందరూ ఉన్నారు. బాలనాథం కూడా ఉన్నారు అక్కడ, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున. రైల్వేలో ఒక అతను రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ గొంతుకు ఎన్ఆర్ పోకల వీళ్ళందరూ కూడా ఉన్నారు. మొట్టమొదటి ఆ రకంగా ఆ కార్యక్రమానికి విచిత్రం అంటే అప్పుడు గద్దర్ పేరు గద్దర్ కాదు, విఠల్. ఆయన కూడా ఆ యొక్క సభకు పిలవడం జరిగింది జేబిరాజు గారి. ఎందుకంటే జేబిరాజు గారి దగ్గరికి ఫీల్డ్ పబ్లిసిటీకి వచ్చేవాడు గద్దర్ గారు. ఆ రకంగా ఆయన పాటలో విని ఆయనను అక్కడ తీసుకురావడం జరిగింది. ఈ రకంగా అమ్మగారితో మాకు సంబంధాలు అన్నీ కూడా నాగయ్య గారు, జేబిరాజు వీళ్ళందరూ, సూర్యనారాయణ వీళ్ళందరూ ఉన్నప్పుడే కలిసింది. ఆ రకంగా ఆమెతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందరం కలిసి మా వెల్ఫేర్ అసోసియేషన్కు ఆమె చేసిన సేవలు నేను చెప్పకంటే రాజుగారు చెప్పడమే బాగుంటుందని తెలుపుతూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు జేబీలతో ముగిస్తున్నాను. రాజేందర్
అన్న ఒక్క నిమిషం